మేమే కొట్లాడినాము, కొట్లాడి దాన్ని సాధించినామన్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు కనీసం పాలిటిక్స్లో కూడా లేడు, ఆయన వార్డు మెంబర్ కూడా కాదు అప్పుడు. కేసు ఈ ఇచ్చినప్పుడు కోర్టులో కేసు ఉన్నప్పుడు ఓకే ఆయనకేం తెలియదు కూడా దాని గురించి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కానీ అంతకుముందు చాలా కష్టపడితేనే కదా. ఎప్పటి నుంచో విచారణ జరిగి ఇప్పుడు తీర్పు వచ్చింది అంతేనా? అంతే అంతే. కాబట్టి ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ ఆశ్రయం కోసం వస్తుంది, కడుపుతో ఉంటుంది, కడుపుతో ఉన్న ఆమెకు ఆశ్రయం ఇస్తాడు, తర్వాత నాకు ఎవరు దిక్కులేదంటే తాళి కడతాడు. కానీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాదే అని ఎట్లా చెప్పుకుంటాడు? బిడ్డ పుట్టగానే నేను తండ్రి అయిపోతావా? ఈ మధ్య సుప్రీంకోర్టు చెప్పింది అట్లా కూడా కాదా? అయితే నేను అనేది ఏంటంటే కొట్లాడింది టీఆర్ఎస్ గవర్నమెంటే, లేక కొద్దిగా లూజ్ వదిలిపెడితే ఎప్పుడో పోతుండే అప్పుడు. ఆ కేసు వేసింది ఎప్పుడు కదా 2004 అంటే వైఎస్ వచ్చిన తర్వాత 5-6 ఆ టైంలో వేశారు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆయన మంత్రులు కూడా పక్కా అబద్ధాలు చెప్పి నమ్మించాలని చూస్తారు. ఎందుకంటే ప్రజలు అబద్ధాలకు లొంగిపోతారు అనేది రేవంత్ రెడ్డికి అర్థమైంది. రేవంత్ రెడ్డి మొదలు నమ్మిండు కదా, ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చింది అబద్ధాలతోని. కాబట్టి ఎప్పటికి ఇట్లనే మనము కొంతకాలం కొందరిని మోసం చేయొచ్చు, ఎల్లకాలం అందరినీ మోసం చేయలేము. కాబట్టి ఇప్పటికి అవే అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్తారో నేను చెప్తా ఈ కేసులో. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ భూమి ఎప్పుడైతే సుప్రీంకోర్టు అది క్యాన్సల్ చేసిందో అలాట్మెంట్, రాజశేఖర రెడ్డి వెనక్కి తీసుకోవడాన్ని సమర్థించిన తర్వాత అది గవర్నమెంట్కి వస్తుంది. అయితే ఎక్స్చేంజ్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎక్స్చేంజ్లో భూమి వేరే ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు. అయితే ఏ పర్పస్ కోసం అయితే భూమిని గవర్నమెంట్ తీసుకున్నదో ఆ పర్పస్ సర్వ్ కానప్పుడు ఆ భూమిని మళ్ళీ బ్యాక్ ఇచ్చేయాలి. ఓకే, అది ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రైట్ ఉంది. నువ్వు పబ్లిక్ పర్పస్ కంటే మేము ఇచ్చినాం, కానీ స్పోర్ట్స్ అకాడమీ అని ఇట్లాంటి వాటికి నువ్వు దీన్ని అమ్ముకుంటా అంటే నేను ఎందుకు ఇస్తాను?